హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రుణమాఫీకి సంబంధించి గవర్నర్ తమిళసై గారు అసెంబ్లీలో రైతులకు ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పటం జరిగింది. సో అదేంటి అనంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వటం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ తమిళసై గారు మాట్లాడుతూ, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలకు కట్టుబడి ఉంది, రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యాచరణను త్వరలోనే ప్రారంభించి అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులను గుర్తించి రుణమాఫీని అందచేస్తాము, 2 లక్షల రుణమాఫీని అందచేస్తాము అని చెప్పేసి అసెంబ్లీలో గవర్నర్ తమిళసై గారు తెలపటం జరిగింది. సో అంటే మనకు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిదంటే, 2024 సంవత్సరం ప్రారంభ దశలోనే రుణమాఫీ రైతులకు అందుతుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. సో ఆ విధంగా అందినట్లయితే రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో పైన మీకేమైనా అభిప్రాయం ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.